మనం రిసెంట్మెంట్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి, మనల్ని మనం ఎంప్టీ చేసుకున్న ఫీలింగ్ లేకుండా ఉండడానికి బౌండరీస్ అనేది చాలా అవసరం. అన్ని రకాల బౌండరీస్ ఉండాలి. ఎమోషనల్ బౌండరీస్, ఫిజికల్ బౌండరీస్. మీరు యూ షుడ్ టెల్ ఎవ్రీబడి, ఆర్ మీరు చెప్పగలిగి ఉండాలి, నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉండలేను, మీరు ఇంపార్టెంటే నా లైఫ్లో, బట్ నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉండడం కష్టం అనేది మీరు చెప్పగలిగి ఉండాలి ఎదుటి మనిషికి. దానివల్ల మీ రిలేషన్షిప్స్లో క్వాలిటీ పెరుగుతుంది. కానీ చాలామంది అనుకుంటారు బౌండరీస్ పెట్టడం అంటే మనుషులకి దూరం అయిపోవడం అని. అట్లా కాదు. మీరు ఒక రిలేషన్షిప్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా బౌండరీస్ ఉండాలి. అదే ఎప్పుడు మీరు అవైలబుల్గా ఉంటాను అనే ఫీలింగ్ అవతల వాళ్ళకి ఇస్తే ఎంత వాల్యుబుల్ రిలేషన్షిప్ అయినా కొన్నాళ్ళకి మీకు భారంగా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని అట్లా జరగకుండా ఉండాలంటే బౌండరీస్ ఆర్ ఇంపార్టెంట్. సో బౌండరీస్ ఎలా పెట్టుకోగలం అంటే ముందు చిన్నగా బిగిన్ చేయాలి, క్లియర్గా ఉండాలి, కైండ్గా ఉండాలి కన్వే చేయడంలో. మన కమ్యూనికేషన్ అండ్ ద వర్డ్స్ యూ చూస్ టు కన్వే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంతకుముందు మీరు చాలా ఫ్రీగా అవైలబుల్గా ఉండి ఇప్పుడు సడన్గా ఇది స్టార్ట్ చేయడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా సరే మనం ఎక్కువ స్ట్రెచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది కాబట్టి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి నెమ్మదిగా బిగిన్ చేసి స్లోగా యూ కెన్ మేక్ ద బౌండరీస్ క్లియర్. సో ఇట్లా ఈ మధ్యనే ఒక కేసు చూశాను. పెళ్ళైన ఒక 15 years, ఆల్మోస్ట్ 15 years తర్వాత ఈ అమ్మాయికి చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది ఆ వాతావరణంలో ఉండడం అనేది. ఏంటి సమస్య అంటే, నేను ఎప్పుడు ఎవరికి ఏం అవసరం ఉన్నా అందుబాటులో ఉన్నాను, కానీ నాకు తగినంత గుర్తింపు లేదు. ఏ ఏ ఇంట్లో ఏ ఇంపార్టెంట్ అకేషన్లో కానీ ఎక్కడ నా డెసిషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. నేను ఇన్విజిబుల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను నా క్లోజ్ ఫ్యామిలీయే కాదు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలామందికి, మా ఫ్యామిలీలో చాలామందికి నేను హెల్పింగ్గా ఉన్నాను. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను కాదని లేదు. అంటే తన నేచర్ అట్లాంటిది అనమాట. ఎవరైనా ఏమైనా అడిగితే వద్దు అని చెప్పడం తన వల్ల కాదు. అట్లాంటి మనిషి ఇప్పుడు సడన్గా తనని ఎవరు గుర్తించట్లేదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయిందంటే అక్కడ దానికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. కానీ అసలు తను ఈరోజు ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, తను ఎప్పుడు బౌండరీస్ పెట్టుకోలేదు. ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉన్నట్టుగానే, అంటే తనకి ఇబ్బంది అయినా సరే తను స్ట్రెచింగ్ హర్ సెల్ఫ్ అనమాట. ఇది ఇప్పుడు పక్కన వాళ్ళని మనం బ్లేమ్ చేసినా ఉపయోగం లేదు. బికాజ్ యూ వెంట్ ఆన్ గివింగ్. మీరు ఇస్తా ఉన్నప్పుడు తీసుకోవడానికి ఎవరికి ప్రాబ్లం? సో ఆ టైంలో మనల్ని మనం పూర్తిగా కోల్పోతూ చేసేది ఎవరు గుర్తించరు. ఎందుకంటే అల్టిమేట్గా మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. ఈ పరిస్థితిలోకి రాకుండా ఉండాలంటే తను చేసి ఉండాల్సింది ఏంటంటే, తన గురించి కూడా ఆలోచించుకుంటూ తను ఎంతవరకు చేయగలదు అనే దాని మీద ఒక క్లియర్ అవగాహన ఉంచుకోవడం చేసి ఉండాల్సింది. బౌండరీస్లో ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సెల్ఫిష్. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవడం మంచిదే. అది యాక్చువల్లీ అవసరం. అది ప్రతి ఒక్కళ్ళు అది గుర్తించాలి.